హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి మా కోర్సెస్ వాళ్ళు నల్లమారం తమ్ములకి బోనం సమర్పించారనమాట. సో అది పూజ అనేది ఎలా చేస్తారో, బోనం అనేది ఎలా సమర్పించేస్తారో అనేది నేను కంప్లీట్గా చెప్తాను. సో ఎక్కడా కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇవి కొన్ని ఫొటోస్ అనమాట. పండగ జరిపే ముందు మనం ముందుగా మొక్కుకుంటాం అనమాట అమ్మవారికి. ఏదైనా కోరిక జరిగితే కనుక బోనం సమర్పించి మేకపోతుని వేస్తామని చెప్పి. సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ముందుగా అయితే మనము ఘటం అనేది తయారు చేసుకోవాలన్నమాట. ఇలాగ ఒక కుండ తీసుకొని దానికి పసుపు కుంకుమ పసుపు రాసి బొట్లు పెట్టి ఆ లోపల కొంచెం పరవాన్నం అలాగే బూరెలు అది ముందుకుండాలేమా మంచిదని అంటారనమాట. యాక్చువల్గా మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళాలి అంటే వీ నీడ్ టు వాక్ 6 to 7 kilometers. స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ మనం బోనం అంటే ఆ డ్రమ్స్తో వాయించుకొని తీసుకొని వెళ్ళాలి. అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. బోనం అనేది మనము ఎక్కడ కూడా దించకూడదు అనమాట. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత మాత్రమే మనం బోనం సమర్పించుకుంటాము. అలాగే చూడండి, ముందు మేకపోతు కూడా ఉంది. దానికి కూడా మొత్తం కాళ్ళు చేతులు మొహం కడిగి బొట్టు పెట్టి దానికి వేప కొమ్మలు అనేది కడతారనమాట మెడకి. దాంతోపాటు పూజకు కావలసిన సామాన్లు వడపప్పు, బెల్లము సమర్పిస్తారు. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు, అలాగే అమ్మవారికి సంబంధించిన కాటుక, బొట్టు, అద్దం అన్నీ కూడా పట్టుకెళ్తారనమాట. మొత్తం అన్నీ కూడాను చూడండి. మేకపోతు ముందుగా నడవాలి, దాని తర్వాత మనం అన్నమాట పూజ సామాన్లు అలాగే మనం ఘటం కూడా ఎత్తుకోవాలి. అలాగే చూడండి, ఈ అమ్మాయి కోసెస్ వాళ్ళ పెద్ద అమ్మాయి అనమాట. బిందెతో నీళ్ళు పట్టుకుంది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయాలన్నమాట. ఇలాగా అమ్మవారి పండుగ చేసేటప్పుడు మనము చేసుకుంటాం అన్నమాట. సో మేమైతే నడుస్తున్నాం, కానీ నార్మల్గా మనం టెంపుల్కి నడుచుకొని వెళ్తే 6 నుంచి 7 kilometers చాలా కాళ్ళు పీకేస్తాయి అన్నమాట. కానీ అమ్మవారి ఘటం ఎత్తుకొని నడిస్తే కనుక మనకి ఏమీ అనిపించదు, అలసట అనిపించదు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. మా ఊర్లో వచ్చేసి 4 గ్రామ దేవతలు ఉన్నారు. సో అందులో ఒకటి నల్లమారం తల్లి చాలా ఫేమస్ అనమాట. ఏదైనా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే జరుగుతుంది అంటారు. ఎక్కువగా అక్కడ మంగళవారం పూట అందరూ కూడా మొక్కుకుంటారనమాట. ఇవన్నీ చూడండి, మేకపోతుని పట్టుకొని మా ఫ్యామిలీ ఎలాగనమాట, మా పెద్ద తోటికోడలు, నేను, మా చిన్న తోటికోడలు వెళ్తున్నాం అనమాట. వాళ్ళ పిల్లలు, మా పిల్లలు. దారిలో ముత్యాలమ్మ టెంపుల్ ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ముత్యాలమ్మ టెంపుల్ అనమాట. ఈవిడిని వెనక పెట్టకూడదు అంటారనమాట. ఈవిడికి కూడా ఇక్కడ పసుపు కుంకాలు ఇచ్చి చీరది చూపి కోడిని కూడా సమర్పించి అప్పుడు నల్లమారం తల్లి టెంపుల్కి అనేది వెళ్తామన్నమాట. సో చూడండి, ఇక్కడ టెంపుల్ అయితే చిన్నదిగానే ఉంటుంది, కానీ ఇది వచ్చేసి ఎదురుపాదం అనమాట. ఇక్కడ వేప చెట్టు, ఇక్కడ పుట్టలా ఉంటుంది అనమాట చిన్నది. దాని ముందు చూడండి ఒక చిన్న గూడిలాగా ఉంటుంది. అక్కడే మనం దీపము అవి పెట్టుకోవాలన్నమాట. ఇవ్వండి, ఈవిడ ముత్యాలమ్మ తల్లి అనమాట. సో ఇక్కడైతే నేను కూడా కొబ్బరికాయ, అరటిపళ్ళు పట్టుకెళ్ళాను. సో వాటితో పూజ అయితే చేసుకున్నాం అనమాట. అక్కడ పంతులు గారు ఉన్నారు, చూసారు కదా, పంతులు గారు అయితే చేయిస్తున్నారు. జనరల్గా మనకి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అవి తగ్గిపోయిన తర్వాత ఈ అమ్మవారికి మొక్కుకుంటారనమాట. మంచిగా తగ్గిపోతే కనుక నీ గుడికి వస్తామని చెప్పి మొక్కుకుంటారనమాట. అదే అమ్మవారి పోసింది అంటారు కదా. అలాంటి డిసీజెస్ ఏమైనా వస్తే కనుక ఈ అమ్మవారిని మొక్కుతారనమాట, ముత్యాలమ్మ తల్లి. సో ఈవిడికి మొత్తం ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము నల్లమారం టెంపుల్కి వెళ్ళాలన్నమాట. కాకపోతే ఇక్కడ లోపలికి మనం ఘటన తీసుకురాకూడదు అనమాట. టెంపుల్ బయటే ఎవరికైనా ఎత్తి మనం లోపలికి వచ్చి పూజ చేసుకోవాలన్నమాట. అలాగే మేము ఆ కోసెస్ వాళ్ళ చిన్నమ్మాయికి ఘటం అనేది పెట్టి మేము లోపలికి వచ్చి పూజ చేసుకున్నాం అనమాట. ఇది మొత్తం వచ్చేసి ముత్యాలమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ చూడండి, పంతులు గారు ఉన్నారు, పూజ చేస్తున్నారు. సో నేనైతే పూజది చేశాను అనమాట. బయటే మనం కొబ్బరికాయ అలాగే పసుపు కుంకుమ
తర్వాత అగరబత్తులు అన్నీ మనమే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. బాగా పీకేస్తాయి. సో అందుకోసం కొంత దూరం వరకు నేను కూడా తీసుకున్నాను అనమాట. ఘటం మోస్తే చాలా మంచిది అని అంటారు. మా కోసెస్ వాళ్ళు ఇవ్వండి, మాకు పెద్ద కోసెస్కి కూడా ఇచ్చారు ఘటం మొయ్యమని చెప్పి. మా ఫ్యామిలీయే కదా, సేమ్ ఇంటి పేరు కాబట్టి ఆవిడకి కూడా ఇచ్చారనమాట. అలాగే చాలామంది మేము ఘటం అయితే మోసాము. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. మా చిన్న కోసెస్ వాళ్ళ ఇంటిలో వాళ్ళందరూ మోసుకున్నారనమాట. అలాగే మా పెద్ద కోసెస్ కూడా ఇచ్చారనమాట. ఇంకా టెంపుల్ దగ్గరలోకి వచ్చేస్తుంది అనగా అప్పుడు మా చిన్న కోసెస్ తీసుకుందనమాట. ఇలా మొత్తం అయితే ఘటం మోసుకుంటూ కూడా చాలా సరదాగా మేము ముందున డ్రమ్స్ ఉంటాయన్నమాట. డ్రమ్స్ కొట్టుకుంటూ చాలా సరదాగా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇగోండి మా కోసెస్ వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ అయింది రీసెంట్గానే. వాళ్ళ అల్లుడు కూడా ఎత్తించారనమాట. సో ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ దిష్టి తీస్తారు చూసారు కదా. ఇక్కడైతే నాకు నిజంగా గూస్బంప్స్ అయితే వచ్చాయి. అమ్మవారి ఊరి అని ఆనవాళ్ళు అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి వేపమ్మతో వాటర్ మొత్తం అంతా మా మీద చిలకరిస్తారు, లోపల వేస్తారు. తర్వాత నిమ్మకాయలు అనేది సగానికి కోసి మనం వెనకాతలు విసిరేస్తారనమాట. అంటే మొత్తం దిష్టి తీస్తారు. ఊరంతా తిరిగి అమ్మవారి టెంపుల్కి వస్తాం కదా, ఏ దుష్ట శక్తులు లోపలికి రాకుండా ముందు అమ్మవారికి అయితే దిష్టి తీస్తారనమాట. చూడండి మా కోసెస్ ఘటం అనేది ఎత్తుకుంది కదా, తనకైతే చాలామంది కాళ్ళకి దండం పెట్టారనమాట. సో ఈ మా నల్లమారమ్మ టెంపుల్కి చాలా స్పేసియస్గా ఉంటుంది. కాకపోతే టెంపుల్ ఏమీ ఉండదన్నమాట, బయటే ఉంటారు అమ్మవారు. ఒక చెట్టు కింద చిన్న విగ్రహం లాగా వెలిసింది ఉంటారనమాట. చూడండి ఒకసారి, ఇది చిన్న టెంపుల్ అనమాట, చెట్టు కిందే ఉంటుంది. ఇక్కడే మంచిగా పూజలు చేస్తారనమాట. కానీ చాలా సత్యమైన తల్లి అంటారు. ఏ కోరుకున్నా కూడా నెరవేరుతుంది అని చెప్పి అంటారనమాట. అండ్ పక్కనే నల్లమారమ్మ పుట్ట అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా పసుపు కుంకుమలు అన్నీ కూడా ఇస్తారనమాట. యాక్చువల్గా ఇది మెయిన్ అనమాట. ఇక్కడ నుంచి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారు. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కోడిని అలాగే మేకపోతుని మొక్కాలన్నమాట. చూడండి అలా అల్లుడు సన్నిళ్ళు అనేది మొక్కుతున్నారనమాట. అలాగే వాళ్ళ పెద్దమ్మాయి కూడా మొక్కుతుంది. సో అయిపోయిన తర్వాత మనం మేకపోతుని కూడా ఇలాగా మొక్కుకుంటాము. ఒకసారి చూడండి, మేకపోతు 2 కాళ్ళు అటు ఇటు పట్టుకొని ఇలాగా 3 టైమ్స్ పైకి పెట్టి కిందకు దించాలన్నమాట. నేను కూడా చేశాను. అదైతే పాపం వణికిపోతుందనమాట బాగాను. దానికి తెలిసిపోయినట్టుంది మేకపోతుని బలిచ్చేస్తామని చెప్పి. సో ఇదంతా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్ నుంచి బయటికి తీసుకొని వెళ్ళి అక్కడ మేకపోతుని వేయడానికి ఉంటారనమాట కొంతమంది. వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. వాళ్ళు ఇంకా బలేసేసి మనకి ఇచ్చేస్తారు. ఇది ప్రతి మంగళవారం కూడా చాలా రష్గా ఉంటుంది. చూడండి చెట్టు ఉంది కదా, వేప చెట్టు, దాని కింద అమ్మవారు అనేది పుట్టారు అంటారనమాట. ఇలా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ పరమాన్నము ప్రసాదంగా ఇచ్చారు. తీసుకొని కొంతసేపు అయితే రిలాక్స్ అయ్యాము. ఎందుకోసం అంటే 6 నుంచి 7 కిలోమీటర్లు నడిచాం కాబట్టి ఇక్కడ చిన్న గచ్చిలాగా ఉంటే అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నాం అనమాట. గుడికి వెనకాతల ఒక 15 నుంచి 20 మంది వెళ్ళాము. మేము అందరం కూడా అమ్మవారికి పసుపు కుంకాలు పట్టుకొని వెళ్ళాము. అదే కొబ్బరికాయ, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, దాంతోపాటు నిమ్మకాయలు కూడా పట్టుకెళ్తారనమాట అమ్మవారికి. అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనకి ఇస్తారనమాట. అది ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి దుష్ట శక్తులు రావని అంటారు. చూడండి పళ్ళెంలో నిమ్మకాయలు ఉన్నాయి, నిమ్మకాయలు కూడా వేసి ఇస్తారు మనకి, పసుపు కుంకుమ కూడాను. అక్కడున్న పంతులు గారు చూడండి ఒకసారి, చిన్న విగ్రహం అనమాట. చాలా శక్తివంతమైన అమ్మవారు అంటారనమాట. మనకి ధర్మబద్ధమైన కోరిక అయితే ఏదైనా కూడా నెరవేరుతుంది అంటారు. ఒకసారి చూడండి, అందరం కూడా చాలా రిలాక్స్ అవుతున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కోడిని అలాగే మేకపోతును వేసేసిన తర్వాత అప్పుడు మనకి పూజ సామాన్లన్నీ ఇస్తారనమాట. దాని తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశారు వంట వాళ్ళు. ఒక 200 మెంబర్స్కి వాళ్ళు భోజనాలు అయితే పెట్టుకున్నారనమాట. దానికోసం వంట అయితే ప్రిపేర్ అవుతుంది. సో మేము యాక్చువల్గా తొందరగా బయలుదేరడం వల్ల 10 o'clockకి ఇంటికి రిటర్న్ వచ్చేసాము. వచ్చిన తర్వాత అప్పుడు టిఫిన్ చేసి ఇలాగ వంటలు అనేది స్టార్ట్ చేశారనమాట. ఇంకా వంట వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళే చేసుకున్నారు అన్నీ కూడాను, మొత్తం కూడా అనమాట.
ఇంకా మటన్ ఒక్కటే దానికి చేయడం అనేది పెండింగ్ ఉందన్నమాట. వంటలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఏమేమి వండుకున్నారు అనేది. భోజనాలు అయితే ఎగ్జాక్ట్గా 1 o'clockకి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇవి వచ్చేసి గులాబ్ జామ్ ఉంటాయి కదండి, అవి ఫస్ట్ వన్. చూడండి మీకు చూపిస్తాను. కవర్లో పెట్టి తెచ్చారనమాట. జ్యూసీగా ఉంటాయి కదా, బయటకు ఆరిపోతాయి అని చెప్పి. నెక్స్ట్ ఇది వచ్చేసి గారెలు, అలాగే బిర్యానీ, వెజ్ బిర్యానీ అనమాట. మంగళవారం కొంతమంది తినరు, వాళ్ళ కోసమని వెజ్ బిర్యానీ చేశారు. అలాగే మీకు తెలిసింది పెరుగు పచ్చడి అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ చికెన్ 65 సూపర్గా ఉందన్నమాట ఇదైతే. దాని తర్వాత పక్కన మటన్ కూడా ఉంది, చూసారు కదా, ఆ బేసిన్తో అనమాట మొత్తం. ఇలా చూడండి భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. 200 ఎస్టిమేషన్ వేసుకున్నారు కానీ వాళ్ళు 250 ప్లస్సే వచ్చేసారనమాట. చుట్టాలు వాళ్ళు అందరూ కలిపి అనమాట. ఇలాగా అంటే ఏదైనా గట్టిగా కోరిక ఉంటే, అంటే ఎవరికైనా పెళ్ళి అవ్వాలన్నా, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అన్నా, అలాంటి కోరిక ఏదైనా నెరవేరితే కనుక అప్పుడు ఇలాంటివి పండగ చేసుకుంటారనమాట. సో ఇతనే వంట మాస్టర్ అనమాట, మా చుట్టాలే, అన్నయ్య వరుస అవుతారనమాట. చాలా బాగా అయితే వండుతారు. ఇతను నాన్ వెజ్లో అయితే చాలా స్పెషలిస్ట్. సో విజయనగరం దగ్గరలో ఎవరైనా ఈయనతో మీరు వండించుకోవాలి అంటే, ఏ ఫంక్షన్కి అయినా, పెళ్ళిళ్ళకైనా, దేనికైనా, చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా అతనే మాకు వంట చేస్తారనమాట. చాలా బాగా వండుతారు. ఈయనకి హోటల్ కూడా ఉంది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే విజయనగరం సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ నాకు మెసేజ్ పెడితే కనుక నేను మీకు ఆయన నెంబర్ షేర్ చేస్తాను. నన్ను నమ్మండి, చాలా బాగా వంట చేస్తారు అతను. ప్లీజ్ కాంటాక్ట్ హిమ్ అనమాట. తర్వాత చూడండి ఇది మా వీధిలో వాళ్ళందరూ అనమాట, చక్కగా భోజనం అయితే చేస్తున్నారు. సో నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నాను అనమాట, మంగళవారము. సో అందుకోసమనే 2:30కి ఇలాగా లంచ్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో వీళ్ళందరిది కంప్లీట్ అయిపోయి హడావిడంతా తీరిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని ఇంకా అప్పుడు భోజనం చేయొచ్చు అని చెప్పి, అప్పుడు తినొచ్చు అని చెప్పి అప్పుడు కూర్చున్నాను అనమాట. సో వీళ్ళందరూ భోజనాలు అయితే అయిపోయి మొత్తం 260 to 270 మెంబర్స్కి అనేది భోజనం అయింది. ఇంక లాస్ట్ చూసారు కదా ఎలా అలసిపోయాను, మొహం అంతా జిడ్డు పట్టేసింది. అప్పుడు కొంచెం బిర్యానీ, తర్వాత కొంచెం బంగాళదుంప గ్రేవీ కర్రీ అనేది వండారనమాట నాన్ వెజ్ తినని వాళ్ళకి. దాంతో ఇంకా తిన్నాను అనమాట. తింటూ మా ఎదురుగా ఒక ఎల్పి నాయుడు ఉన్నాడు, వాడితో మాట్లాడుకుంటూ ఇలాగా బిర్యానీ తింటున్నాను అనమాట. ఇంకా లాస్ట్ అయిపోయింది 2:30 ఇలా అవుతుందన్నమాట టైము. అప్పటికి భోజనాలు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు చివరిగా కొన్ని పిక్స్ అయితే నేను షేర్ చేశాను, ఒకసారి చూడండి. ఫెస్టివల్కి సంబంధించింది ఫొటోస్ అనేవి నేను కొంచెం షేర్ చేశాను, చూసేయండి. ఇది ఈరోజు నా వీడియో అనమాట. ఇది నల్లమారమ్మ తల్లి అనమాట, మీరు కూడా మొక్కుకోండి. అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి.